నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, భారత రక్షణ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ ఒక మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్య. దేశవ్యాప్తంగా ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగరవేసిన ప్రధాని మోదీ. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు తిరుగులేదని స్పష్టం. పులివెందుల ఉప ఎన్నికను చంద్రబాబు అపహాస్యం చేశారన్న మాజీ మంత్రి పేర్ని నాని. నామినేషన్ నుంచి పోలింగ్ వరకు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని ధ్వజం. భారత రక్షణ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరిని స్పష్టం చేశారు. కశ్మీర్లోని పహల్గాంలో అమాయక యాత్రికులపై జరిగిన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సంవత్సరం దేశం ఉగ్రవాద భూతాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ తన పౌరుల రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోదని ఆమె తేల్చి చెప్పారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ సాధించిన పురోగతికి ఆపరేషన్ సింధూర్ ఒక పరీక్ష. I extend my heartiest greetings to all of you on the eve of Independence Day. It is a matter of pride for all of us that Independence Day and Republic Day are celebrated by every Indian with zeal and enthusiasm. These are the days that specially remind us of our being proud Indians. The 15th of August is a date etched in our collective memory. During the long years of colonial rule, generations of Indians dreamt of the day of independence. Men and women, old and young, from all parts of the country, yearned to throw away the yoke of foreign rule. Dear fellow citizens, this year we had to face the scourge of terrorism. Killing innocent citizens on holiday in Kashmir was cowardly and utterly inhuman. India responded in a decisive manner and with steely resolve. Operation Sindoor showed that our armed forces are prepared to meet any eventuality when it comes to guarding the nation. With strategic clarity and technical capability, they destroyed terrorist hubs across the border. I believe Operation Sindoor will go down in history as an example in humanity's fight against terrorism. భారతదేశం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. ఈ చారిత్రక వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాయుసేన హెలికాప్టర్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడం, వేదికపై పూల వర్షం కురిపించడం ఈ ఏడాది వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉదయం సుమారు 7:30 ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత వాయుసేనకు చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ రషికా శర్మ సహాయంతో ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ గీత ఆలాపనలతో ఆ ప్రాంతం మార్మోగ్గా 21 తుపాకులతో గౌరవ వందనం సమర్పించారు.
का ये महापर्व 140 करोड़ संकल्पों का पर्व है। आजादी का ये पर्व सामूहिक सिद्धियों का गौरव का पल है और हृदय उमंग से भरा हुआ है। देश एकता की भावना को निरंतर मजबूती दे रहा है। 140 करोड़ देशवासी आज तिरंगे के रंग में रंगे हैं। हर घर तिरंगा, भारत के हर कोने से, चाहे रेगिस्तान हो या हिमालय की चोटियां, समंदर के तट हो या घनी आबादी वाले क्षेत्र, हर तरफ से एक ही गुंज है, एक ही जयकारा है। हमारी प्राण से भी प्यारी मातृभूमि का जयगान है। मेरे प्यारे देशवासियों, सन 47 में अनंत संभावनाओं के साथ, कोटि कोटि भुजाओं के सामर्थ्य के साथ हमारा देश आजाद। 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కీలక కానుకను ప్రకటించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే శ్రీశక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చారిత్రాత్మక రోజున తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే నినాదంతో 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని అన్నారు. కూటమి ఏడాది పాలనలో సంక్షేమానికి సాటి లేదని, అభివృద్ధికి అడ్డు లేదని, సుపరిపాలనకు పోటీ లేదని, ఇది ఒక ఆల్ టైమ్ రికార్డని సగర్వంగా ప్రకటించారు. త్రివర్ణ పతాక రూపకర్త పెంగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల్ని స్మరించుకుందాం. స్వాతంత్రం పొందిన 8 దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ఎత్తు పల్లాలను చూసింది. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని నాడు కలలుగన్నాం. స్వాతంత్రానికి ముందే విశాలాంధ్ర కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మళ్లీ తిరిగి 2014లో రాష్ట్ర విభజనతో 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా ప్రతిసారి కొత్త సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ నాశనం చేసింది. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసేందుకు వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోంది. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సంక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చాం.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుగ్గా ఇస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణంతో నెలకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది. ట్రాన్స్జెండర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ పథకం కోసం ప్రతి ఏటా 1942 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. 2029 నాటికి 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ 6 లో చెప్పాం. చెప్పినట్టుగానే తొలి సంతకంతో ఉద్యోగాలు ఇస్తున్నాం. 16,347 పోస్టులు మెగా డిఎస్సి ద్వారా ఈ నెలాఖరు లోపల నియామకాలు పూర్తి చేస్తాం. ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశాం. పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ తిరిగి తీసుకొచ్చాం. 204 అన్నా క్యాంటీన్లో 5,16,00,000 మందికి కేవలం 5 రూపాయలకి కడుపు నింపాం. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం. చేతి వృత్తులు, కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నాం. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 నెలల పాలనలో ప్రజలను అన్ని రకాలుగా వంచిన కూటమి ప్రభుత్వానికి ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారన్న భయంతో పోలీసులు అండతో దౌర్జన్యకాండకు దిగిందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయని, ప్రజలు వారిని తరిమి కొట్టడం ఖాయమని తేల్చి చెప్పారు. పెట్టినటువంటి జెడ్పీటీసీల్లో ఎన్నికలు పెట్టారు. ఎన్నిక మొదలైన దగ్గర నుంచి, నామినేషన్ వేసే దగ్గర నుంచి ఎన్ని తంతులు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు. కాకి చొక్కాలని, లాఠీలను అడ్డం పెట్టుకుని, అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో, ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం. ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా బ్రహ్మాండంగా చదువుకుని ఐఏఎస్లు పాస్ అయి రాష్ట్రంలో ఐఏఎస్లో అత్యున్నత పదవులు కూడా అనుభవించి, అంటే ఈ వెలగబెట్టినటువంటి, అంటే సమాజానికి దిక్సూచిగా, సమాజానికి మార్గదర్శిగా జీవించాల్సినటువంటి కొంతమంది, మీరు వ్యాపారాలు చేసుకుంటే మీ ఇష్టం, మీరు వ్యవసాయం చేసుకుని బతికితే మీ ఇష్టం, కానీ ఇవి వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి, లేదా ఈ సమాజానికి, ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి, ప్రపంచంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పగా విరాజిల్లుతుంది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని మనందరం కూడా జబ్బలు జరుచుకుంటూ ఉంటాం బయట మిగతా దేశాలతో పోలుస్తూ. బీహార్ని, ఇంకొక రాష్ట్రాన్ని వేలుపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో. అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా, ప్రజాస్వామ్యం బతకదు, తుపాకీ రాజ్యం నడుస్తుంది, కాకీల క్రీనీడలో ప్రజాస్వామ్యం అక్కడ బతికే పరిస్థితి లేదు అనేటువంటి అనేక పుంకాలుగా మనకు నీతులు చెప్పేటువంటి పేపర్లు రాశాయి. కానీ వాళ్ళ చూసాం ఎన్నికల్ని ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తూ. ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి 5 గ్రామాల్లో
ఓటర్ అంటే ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఎన్నిక అయ్యిందని పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి ఇది గెలుపా అని అడుగుతున్నాను. ఎవరిని మోసం చేస్తాను? బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.